వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను రాజధాని అమరావతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు వినియోగించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారి తాట తీస్తామనే సిపి హెచ్చరిక. రెండేళ్ల కూటమి పాలనలో మహిళా రక్షణకు పెద్దపీట. విజయోత్సవ సభలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. కూటమి ప్రభుత్వం మహిళా రక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభను విజయనగరం నియోజకవర్గ పరిధిలోని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక డిఎస్సి పోస్టు కూడా తీయలేదన్నారు. వైసీపీ 5 సంవత్సరాలు కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతుందని ఈ 2 ఏళ్లు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. బిఎంసి కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. యువత డ్రగ్స్ తీసుకొని బానిసలు కాకూడదని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణాలకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. లోకేష్ సార్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ సార్ అయితేనేమి, ఇటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ నాయకులు అయితే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం కోసం ఏమి తేవాలి, ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మనం ఇతర రాష్ట్రాలతో సమానంగా జీడిపి అంటే ప్రభుత్వం యొక్క ఆదాయాలు ఎలా పెంచాలి, ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఎలా చూసుకోవాలి, వాళ్ళందరినీ కూడా ఎలా ముందుకు మన ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇటువంటి ప్రభుత్వంలో పనిచేసి రావడం కూడా ప్రభుత్వ ఉద్యోగ నా అదృష్టం కూడా నేను భావిస్తూ మరిన్ని కార్యక్రమాలు మేడం గారి ఆధ్వర్యంలో ఈ విజయనగరంలో జరుపుకోవాలని కోరుకుంటూ, ఎవరైతే మరి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఎవరైతే అర్హత ఉండి డిగ్రీ పాస్ అయి ఉన్నారో వారికి కూడా మరి త్వరలోనే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే సూపర్ 6లో పెట్టామో ఆ సూపర్ 6లో పెట్టినటువంటి కొద్దిగా లేట్ అవ్వచ్చుగా కానీ ఖచ్చితంగా అవన్నీ చేసి తీరుతామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, ఎవరు ప్రజల గురించి పనిచేస్తున్నారు, ఎవరు తమ స్వార్థం గురించి పనిచేస్తూ ఉన్నారో మీకు అందరికీ స్పష్టంగా తెలుసు. కాబట్టి మీరు అదే మొన్న ఏదైతే మంచి మెజార్టీతో ఈ విజయనగరం నియోజకవర్గంలో అమ్మగారిని గెలిపించారో రేపు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా మేడం గారి నాయకత్వంలో అదే స్ఫూర్తి అదే ఒరవడితో మీరందరూ కూడా మరి కలిసికట్టుగా ఉండి మరి 100% స్ట్రైక్ రేట్తో అన్ని స్థానాలు కూడా గెలవాలని చెప్పి కోరుకుంటూ 226 కోట్లు ఓన్లీ ఎలక్ట్రిసిటీ అభివృద్ధి మీద మనం ఖర్చు పెట్టాము. 3 సబ్ స్టేషన్లు, ఒక అతిపెద్ద సబ్ స్టేషన్, ఒక ప్రశాంత్ నగర్లో ఒక సబ్ స్టేషన్, ఇంకొక సబ్ స్టేషన్ సోనియా నగర్లో, అలాగే ఫీడర్స్ ని ఇంక్రీజ్ చేశాం. 100 పైబడి ట్రాన్స్ఫార్మర్స్ మనం విజయనగరంలోనే మనం పెట్టామనేది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే రోడ్ల అభివృద్ధి, అలాగే హాస్పిటల్స్ అభివృద్ధి, అలాగే ఇల్లులు కూడా మనం ఇస్తా ఉన్నాం. ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళు కొంతమంది లోన్లు తీసుకొని వాళ్ళ ఇల్లులు కట్టే అవకాశం కూడా మనం కల్పిస్తా ఉన్నాం. అయితే అదే కాకుండా మనం విజయనగరంలో చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం 66 సీఎం రిలీఫ్ ఫండ్స్ మన పబ్లిక్ కోసం మనం ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
విజయనగరంలోని రెవెన్యూ భవనం నందు మంగళవారం జరిగిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం విజయనగరం జోన్ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ వై శ్రీనివాసరావు, కో కన్వీనర్లు జీవి నర్సయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల కొనుగోలుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రైవేట్ ఆపరేటర్లకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకొని విద్యుత్ బస్సులు స్వయంగా ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే విద్యుత్ బస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మాత్రమే కొనాలని ఏపీఎస్ఆర్టీసీ కొంటమే కాదు, అందులో టోటల్ సిబ్బంది అంతా మన వాళ్ళే ఉండే విధంగా ఇవాళ వ్యవస్థ నడవాలనేది మాత్రం సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు అంటే అది కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా నష్టాలకు వచ్చి బస్సులు పెడతారు. ఎవరు పెట్టరు? వాళ్ళైనా బ్యాంకు లోన్ తీసుకుని లేదా బయట లోన్ తీసుకుని బస్సులు పర్చేజ్ చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఏమైనా కోట్ల రూపాయలు మిగిలిపోయి ఇంతకుముందు బస్సులు ఏమైనా కొనున్నామా మనం? అప్పుడు కూడా మనం బ్యాంకు లోన్ తీసుకున్నా, మిగతా లోన్ తీసుకున్నా మనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల యొక్క సమస్యలు పరిష్కరింపబడాలి. ఇవి జరిగినప్పుడే, ఆర్టీసీ పరిరక్షణ జరిగినప్పుడే భవిష్యత్తు తరాలకు ఆర్టీసీ అనే ఒక సంస్థ ఉంటుంది. దీని ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. దీని ద్వారా నిరుద్యోగులకు వృత్తి కలుగుతుంది. ఈ ఆర్టీసీని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండు. అదేవిధంగా ఈ ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరువాత, స్త్రీశక్తి పథకం అమలు తరువాత ఈ ఉద్యోగస్తులకు ఉత్పన్నమైన సమస్యలు పరిష్కరింపబడాలంటే ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు ఏకం కావాల్సిన పరిస్థితి, ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వల్ప అస్వస్థకు గురయ్యారు. పార్థిపురం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో అస్వస్థకు గురయ్యారు. హుటాహుటిన విజయనగరం సుఖీభవ ఆసుపత్రికి సిబ్బంది తరలించారు. ఆమె ఆరోగ్యం బాగుందని సుఖీభవ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. రాంభద్రపురం మండలం కొండకెంగువ గ్రామం వద్ద ఎన్నోల్ గెడ్డపై వంతెన నిర్మించాలని గత 35 సంవత్సరాలుగా నాయకులను, అధికారులను వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆయా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వంతెనపైనే అనేక గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారని, రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రజలు, రోగులు వారి పనుల నిమిత్తం రాంభద్రపురం పట్టణానికి రావడానికి, పోవడానికి ఇదొక్కటే మార్గమని, వర్షం పడితే ఏరు పారడం వల్ల దాదాపు 35 నుంచి 40 గ్రామ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని మువ్వల అన్నారు. అందులో ముఖ్యమైనది ఈ కొండకింగువ ఏడుంపుల గడ్డ సమస్య. దాదాపు గత 30-35 సంవత్సరాల నుంచి ఈ అధికారులు, ఈ పార్టీల నాయకుల దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు కూడా మరి ఇది ప్రక్షాళన జరగటం లేదు. ఈ కొండకింగు ప్రజలకు కానీ, ఇటుపక్క 30-35 గ్రామాల ప్రజలకు కానీ మరి వీళ్ళకి ఏది ప్రక్షాళన ఇది కూడా జరగకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు నాయకులు. మరి అనేక మార్లు అధికార పార్టీ నాయకులు వచ్చారు, ప్రతిపక్ష నాయకులు వచ్చారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఈ గ్రామ ప్రజలకి న్యాయం చేకూర్చే దిశగా ఎవరు పనిచేసిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎవరో పెద్ద రైతు ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ కట్టాలని సంకల్పించినప్పుడు ఒక రైతు స్థలాన్ని కూడా రోడ్డు కోసం దానం చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ విద్యార్థుల భద్రతా దృష్ట్యా సిఐ రామకృష్ణ, డెంకాడ్ ఎస్ఐ ఏ సన్యాసనాయుడు ఆధ్వర్యంలో
ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గున్పూర్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని ఆటోలకు నేర అవగాహన పోస్టర్లను అంటించి సామాజిక బాధ్యతగా ఉండాలని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం సాధించగలమని యువత నిరూపిస్తున్నారు. కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పులు వాతావరణంలో తమ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. డెంకాడ జడ్పీ హై స్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్ గేదెల శాంతారావు వీరి ఆసక్తిని గమనించి స్వచ్ఛందంగా ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి రక్షణ విభాగాలతో పాటు అబార్కి పోలీసు ఉద్యోగాలకు అవసరమైన శారీరక సామర్థ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక సాధన చేస్తున్నారన్నారు. కఠినమైన శిక్షణ ద్వారా యువతను దాటేలా తీర్చిదిద్దుతూ శాంతారావు క్రమశిక్షణతో కూడిన వ్యాయామం ద్వారానే అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతామని దిశానిర్దేశం చేస్తున్నారు. విజయనగరం మహారాజా ఆనంద గజపతి పాలిటెక్నిక్ కళాశాల భవనాలు దశాబ్ద కాలంగా శిథిలావస్థలో ఉన్న పాలకులు మాత్రం కేవలం రంగులు వేసి సరిపెడుతున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేసిన ఆ తర్వాత మారిన ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పనులు అటకెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్మాణ పనులు ఎక్కడ నిలిచిపోయాయో అక్కడే ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కళాశాలకు మహర్దశ పడుతుందని అందరూ ఆశించినా నూతన భవనాల నిర్మాణం చేపట్టకపోగా పాత భవనాలకు రంగులు పూసి ముస్తాబు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే పూస్పాటి అదితి గజరాజు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. కానీ నిర్మాణాలు ఎప్పటిలోగా చేపడతారనే అంశంపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పరిపాలన విజయోత్సవ సభ వేదికగా కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. బాలాజీ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లే మార్గంలో సభా వేదికను ఏర్పాటు చేశారు. అయితే ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే సమావేశాలకు ఎందుకు అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఉండి ట్రాఫిక్ క్లియర్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు అధ్యక్షతన జరిగిన స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఎస్టీయూ ప్రతినిధులు పలు సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లో ఉన్న లోపాలను సరిచేయాలని, ఇందుకోసం క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, 12వ పిఆర్సీ ఏర్పాటుతో పాటు మధ్యంతర భృతి ఏర్పాటు చేయాలని ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు, పదోన్నతులతో పాటు హైస్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం, ఆయాలు, నైట్ వాచ్మెన్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వై అప్పారావు, కార్యదర్శి డి శ్యామ్, గోవిందరావు పాల్గొన్నారు. ముందు ఒక ఏపీ ఎన్జిఓస్ తరఫున ఇలా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి అని ఆల్రెడీ నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాను సార్. మరి అయితే ఇప్పుడు జిఏడి నుంచి వచ్చిన తర్వాత మరి అన్ని జిల్లాల్లో కూడా ఈ 15th జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చేయమని మరి ఆల్రెడీ వచ్చిన ధర్మల మీరు మా అందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నాకు తెలిసి విజయనగరం జిల్లాలో 2022లో ఏర్పాటు చేశారనుకుంటా సార్. ఆ తర్వాత నుంచి ఎంప్లాయీ గ్రీవెన్సెస్ తప్ప జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగి ఉండలేదు. మరి అది మేము చాలాసార్లు రిప్రజెంట్ చేస్తున్నాం. ఇమీడియట్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ పిఆర్సీ కమిటీ సార్ మరి గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు అయిపోతుంది సార్ దగ్గర మరి ఇంకా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. అలాగే అబాలిషన్ ఆఫ్ సిపిఎస్, రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే బిల్స్ పేమెంట్స్ ఉన్నాయో, సరెండర్ లీవ్ అండ్ డిఏ బకాయిలు కూడా
చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. వాటిని సార్ 1 by 1 కొంచెం చెప్తాను సార్ తమరికి. ఇది మన జిల్లాలో మనం పెట్టిన మీటింగ్ సమావేశం తాలూకా మినిట్స్ అని కూడా మన జిల్లా స్థాయిలో సమావేశంలో పరిష్కరించవలసిన అంశాలన్నీ కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నోటీసుల ద్వారా మన జిల్లా అధికారులకి ఇవ్వడం జరుగుతుంది. మన స్థాయిలో లేని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనం పంపించడం జరుగుతుంది. రెండో మీటింగు రాష్ట్రంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెవెల్లో జూన్ నెలాఖరులోగా కండక్ట్ చేయమని హెచ్ఓడీస్కి ఇచ్చారు, స్టేట్ హెచ్ఓడీస్కి. మూడోది సెక్రటరియట్ లెవెల్లో 1 జూలై టు 15 జూలై అని ఇలా షెడ్యూల్ ఇచ్చారు. ఈ సమావేశ అంశాలన్నీ కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైనా అందరూ కూడా కొంచెం మెయిన్ పాయింట్స్ ఒకసారి 2 సార్లు అంటే ఒక రిపీట్ అవ్వకుండా అంశాలన్నీ కూడా అసోసియేషన్ వారిగా మనం మెన్షన్ చేసినట్టయితే మనం పరిష్కరించుకోవడానికి సమయం మన జిల్లా స్థాయిలో ఉన్న పరిష్కారానికి నోచుకోవాల్సిన అంశాలన్నీ కూడా మన ప్రాధాన్యతగా మనం నోట్ చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టే అంశాలను కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు నేడు 44వ డివిజన్ అయ్యన్పేట తిరుమల నగర్ను సందర్శించారు. VMRDA నిధులతో చేపట్టిన సిసి రోడ్లు, కాలువ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదే ప్రాంతంలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కూడా ఆమె పరిశీలించారు. దుప్పాడ గ్రామంలో బాపర్వాణి చెరువుకి మనకి 47 lakhs తో అభివృద్ధి చేయడానికి మనకి ఫండ్ అనేది వచ్చింది. అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అద్భుతమైన ఫండ్ని మనకి ఇవ్వడానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ రైతులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఈ బ్యూటిఫికేషన్ అవనివ్వండి, అలాగే ఒక వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఈ చెరువుని డెవలప్మెంట్ చేసినందుకు రైతులు అలాగే గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ కూడా సంతోషిస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు. 12 ఏళ్ల భారతదేశాన్ని పాలించిన ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజలకు విశ్వాసం, వికాసం, జనాకర్షణ కల్పించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి KNP చక్రవర్తి తెలిపారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్లు దేశంలో సుపరిపాలన కొనసాగించామన్నారు. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. తీసుకుంటే ఏదైతే నెహ్రూ గారు చేసినటువంటి ఘనకార్యం కాశ్మీర్ని కోల్పోయేటటువంటి పరిస్థితిని తీసుకొస్తే అదే ఆర్టికల్ 370ని రద్దు చేసి అలానే అయోధ్య రామాలయం కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం, ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళామణులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ట్రిపుల్ తలాక్. దీనిపై ఎవరు కూడా ఏ మగవాడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ కనీసం దాని గురించి చర్చ కూడా అనుమతించినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అటువంటి ట్రిపుల్ తలాక్ని రద్దు చేసి ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో కనుక మనం చూసుకుంటే ఏ రకంగా హైవేస్ విశాఖపట్నం టు రాయ్పూర్ హైవే మన విజయనగరం మీదుగానే వెళ్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశంలోనే 4వ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం మన విజయనగరం జిల్లాలో వచ్చింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మన విజయనగరం జిల్లాకి వచ్చింది. ఈ రకంగా మనం చూసుకుంటే అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ దేశవ్యాప్తంగా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలకి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని చెప్పి ఏ రకంగా వారు ప్రయత్నం చేశారో మనందరం కూడా చూసాం. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం ఉంది.
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగానే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా త్వరలోనే అయ్యే అవకాశం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగించింది, భారతదేశం ఏ విధంగా వికసించింది, అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలకి జన కళ్యాణం ఏ విధంగా జరిగింది. జన కళ్యాణం అంటే స్కీమ్స్, ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా పరిపాలన అనుభవిస్తున్నారు. అనేక రకాల సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా మహిళలు, అలాగే యువత, వీళ్ళందరినీ కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి అని సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు జమ చేయటం కానివ్వండి. విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు నేడు దుప్పాడ గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని బాపడవాణి చెరువు వద్ద చేపట్టనున్న ప్రధాన ద్వార నిర్మాణం, చెరువు కట్ట బలోపేతం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, పిల్లల పార్కు, ఓపెన్ ఎయిర్ జిమ్, సోలార్ లైట్లు, సిమెంట్ బెంచీల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. మేడం గారు ఇన్ని సంవత్సరాల తర్వాత సంతోషమైన కరం. మేడం గారు ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఎంత శుభకార్యం జరుగుతుందంటే కారణం మేడం గారే. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే జోగేష్ గారికి మా బాధలన్నీ చెప్పుకున్నాం. అది మేడం గారు తీసుకెళ్ళి అతను మాకు ఈ కష్టాలంతా మేడం గారు చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్గా కాలనీకి చాలా లో వోల్టేజ్ కరెంట్ అన్నమాట. ఒక్క ఏసీ కూడా రన్ అవ్వనే పరిస్థితిలో వారం రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ వచ్చిందంటే ఆ ఘనత అంతా మేడం గారిదే. వారం రోజులు శాంక్షన్ చేసి మాకు ట్రాన్స్ఫార్మర్ వచ్చింది. చాలా సంతోషకరమైన వార్త. ఇంకా 3 ఫేజ్ కూడా రన్నింగ్లో ఉంది, అది కూడా అయిపోతుందని మా కోరిక. ఈరోజు మనం అయన్పేటలో ఒక 4 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది విఎంఆర్డిఏ ఫండ్స్తో. ఆ వర్క్ కూడా మొదలైంది. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా కరెంట్ ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మిక్సీ పోవటం కానివ్వండి, ఇలాగా బోర్సు, ఏసీలు, ఇటువంటి కొద్ది పెద్ద హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అవసరం ఉన్నాయి, రన్ అవ్వకపోవటం, ఏసీలు అవనివ్వండి, అటువంటివి అవనివ్వండి. అయితే అవన్నీ కరెక్షన్ చేసుకోవటానికి మనం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాము, ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాము. అలాగే లైన్స్ కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ లైన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం డెఫినెట్గా మనం పంపించి చేయటానికి మనం ప్రయత్నాలు మనం చేస్తాం. అయితే మనం మొత్తం విజయనగరంలో చూసుకుంటే మనం 100 పైబడి ట్రాన్స్ఫార్మర్లు మనం పెట్టి ఎలక్ట్రిసిటీ అనేది అన్ని విధాలుగా కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. అలాగే అతిపెద్ద సబ్ స్టేషన్ మనం వేణుగోపాల్పురంలో 8 ఏకర్స్ మీద సుమారు 200 కోట్లతో చేసాం. అలాగే తన తమ్ముడు అమర్నాథ్ గౌడ్ దారుణ హత్యకు గురైన 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ బాధను తలుచుకుంటూ అక్క కన్నీటి పర్యంతమయ్యారు. గత ప్రభుత్వంలో 3 ఏళ్ల కిందట బాపట్ల జిల్లాలో తన అక్కను ఆకతాయిలు వేధిస్తున్నారని అడగడానికి వెళ్లిన బాలును అమర్నాథ్ను అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. అమర్నాథ్ చనిపోయి 3 ఏళ్లు కావస్తున్న సోదరు లేని జీవితం కన్నీటిమయంగా మారిందని అక్క ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం నేడు కూటమి ప్రభుత్వం తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మిస్తూ శంకుస్థాపన చేస్తుందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జూన్ 16, 3 సంవత్సరాల క్రితం మా తమ్ముడు చంపేశారు. ఈ రోజున అనగంచారు వచ్చి 4-5 గంటలు ధర్నా చేస్తేనే మాకు అన్నీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఏం చేయలేదు. మా అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తానన్నారు. కానీ దానికోసం కూడా అనగంచారు ఫైట్ చేసిన తర్వాత అంగన్వాడీ జాబ్ ఇచ్చారు. కానీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇల్లు ఏం కట్టలేదు. ఇది జరిగిన 4 రోజులకి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి మాకు హామీ ఇచ్చారు, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇంకా రాలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగానే సార్ నాకు హామీ ఇచ్చారు, నేను మీ సొంత స్థలంలో ఇల్లు కట్టిస్తానని చెప్పి. ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. అనగానే సార్ వచ్చి నాకు ఇచ్చిన హామీ అంతా నెరవేర్చారు. నన్ను ప్రజెంట్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఇప్పటికీ నా స్టడీ మొత్తం అనగానే సార్ చదివిపిస్తున్నారు.
నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ లోటు రాకుండా అనగాని సత్యప్రసాద్ గారు చూసుకున్నారు. యోగా చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చని ఆయుష్ విభాగం అధికారి యోగాంధ్ర కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. ఎన్సీఎస్ రోడ్లోని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలువురు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ యోగా దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్నారు. యోగా ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతోనే ప్రజలను చైతన్యం చేస్తున్నారన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఉత్పాదక సామర్థ్యం కూడా పెరుగుతుందన్నారు. ఓకేనండి, మనం మాట్లాడుతుంటే మనం బ్యాలెన్స్ కుదరదు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి, కింద పెట్టుకోండి. 1 2 2 3 4 5 స్లోగా ముందరండి. ప్రస్తుతము మన జనజీవన స్రవంతిలో ప్రజలు బాగా ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారండి. అది చిన్నపిల్లలు స్కూల్ కావచ్చు, పెద్దవాళ్ళు డ్యూటీస్లో కావచ్చు, ముసలి వాళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఇవన్నీ అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనము యోగా చేసుకుంటే మాత్రం తప్పకుండా ఇవన్నీ అధిగమించే అవకాశం ఉంటుందండి. మన నిత్య జీవితంలో ఇప్పుడు టీవీ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, చాలా కంపల్సరీగా వాడాల్సిన అవసరం. ఒక్కొక్కళ్ళు అయితే డ్యూటీ పరంగా అయితే 6 to 7 hours వాడాల్సిన అవసరం ఉంటుందండి. సో వాళ్ళల్లో ఎక్కువ చూడడం వల్ల ప్రొడక్టివిటీ బాగా తగ్గిపోతుందండి. అది స్కూల్ పిల్లల్లో అయితేనేమి, గృహిణిలో అయితేనేమి, ఉద్యోగుల్లో అయితేనేమి. సో ఈ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వల్ల డెఫినెట్లీ మన భారతదేశానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి దీన్ని అధిగమించాలంటే యోగా అనేది చాలా అద్భుతమైన వైద్యం అండి. కాబట్టి ప్రతిరోజు నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మెడ ఇబ్బంది ఉండే అవకాశం ఉండదు, మనసు ప్రశాంతత ఉంటుంది, దాంతోపాటు మీకు ప్రొడక్టివిటీ పెరిగేసేసి తద్వారా మీ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే దేశం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. పార్వతీపురంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై నిర్వహించిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంటే ఇప్పుడు చంద్రబాబు దార్శనికతో పుంజుకుందని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి భ్రష్టు పట్టించిన జగన్ నేడు కూటమిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని దుయ్యపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టాలని, అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం తల్లికి వందనం. ఈ దేశంలో ఒక ప్రోగ్రామ్ కి, ఒక సంక్షేమ పథకానికి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మీరు నెట్లో కొట్టండి, ఏ రాష్ట్రంలో అడగండి. ఒక సంక్షేమ పథకానికి 1000, 2000, 3000 కోట్లు ఖర్చు పెడతారు. కానీ ఒకే రోజు ఒక్క తల్లికి వందనానికే 10,000 కోట్ల రూపాయలు ఒక్క నిమిషంలో అకౌంట్లు వేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరిగారు. మళ్ళీ మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక శుభవార్త, ఉత్తరాంధ్రకి 2,500 కోట్లు ఇరిగేషన్కి నేను కేటాయించి 2 సంవత్సరాల్లో ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేయాలనేది ఒక టైం టేబుల్ ఇచ్చి 2 సంవత్సరాల్లో 2,500 కోట్లు ఖర్చు పెట్టి ఉత్తరాంధ్రలో అన్ని ప్రాజెక్టులు కంప్లీట్. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం గజనగరం టీడీపీ కార్యాలయం వద్ద మహిళల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అమర్నాథ్ రెడ్డి ఫోటోలపై కోడిగుడ్లతో కొట్టి తమ నిరసన తెలిపారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు గంటెడు శ్రీదేవి డిమాండ్ చేశారు. ఈరోజు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు మన హోమ్ మినిస్టర్ అనిత గారిపై మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక మాజీ మంత్రి అయ్యి ఆయన మాట్లాడాల్సిన మాటలు అవి కరెక్ట్ కాదు, వ్యక్తిగతంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, లేదనుకుంటే రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడాలి. అలా కాకుండా ఆవిడ మేకప్ వేసుకుంటారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా ఆవిడే మనకు చక్కగా కట్టుబొట్టు కూడా ఎంతో చక్కగా ఉంటుంది, పెద్దల పట్ల గౌరవంగా ఉంటారు. అలాంటి ఆవిడ్ని ఈరోజు ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తూ
అంతేకాకుండా ఆవిడని విమర్శించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా విమర్శించేటట్లు ఈరోజు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కనుక ఆయన ఈ విషయాన్ని వెనక్కి తీసుకుంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆయన క్షమించడం జరుగుతుంది. లేదనుకుంటే ఈ పోరాటం ఇక్కడితో ఆగకుండా మహిళలందరం కూడా తీవ్రంగా మేము పోరాటం చేయడం జరుగుతుందని. ఆక్వా రైతులకు అండగా ఉండవలసిన కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతులకు వెన్నెపోటు పొడుస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధునూరి ప్రసాద్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ఆక్వా రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మధునూరి ప్రసాద్ రాజు, అప్సరా మాజీ ఉపాధ్యక్షులు వడ్డే రఘురాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రాజు మాట్లాడుతూ ఫీడ్ కంపెనీల సిండికేట్ అయ్యి అప్సరా చట్టాలను ఉల్లంఘిస్తూ రైతులతో సంప్రదించకుండా కేజీ ఫీడ్ 10 రూపాయల నుండి 12 రూపాయలకు పెంచడంతో పెట్టుబడి వ్యయం పెరగడంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై ఆక్వా రైతుల తరపున పోరాడేందుకు వైసీపీ పార్టీ తరపున అందరూ రైతులను కలుపుకొని ప్రభుత్వంపై ఫీడ్ కంపెనీలు దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. 12 రూపాయలు పెంచితే కనీసం ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అంటే అసలు ఈ కంపెనీలన్నీ కూడా, ఈ ఫీడ్ యాజమాన్యాలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి బంధువులు అవటం వల్ల, తెలుగుదేశం నాయకులు అవటం వల్ల వారికి అండగా నిలబడుతున్నారు తప్ప రైతుల పక్షాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒకటే కోరుతా ఉన్నాం. మొన్న కూడా లాస్ట్ 2 సార్లు పార్టీ పరంగా కూడా మేము చెప్పుకున్నాం. రైతులందరూ పిలిచినప్పుడు 2-3 సమావేశాల్లో కూడా చెప్పుకున్నాం. ఒకవేళ యాజమాన్యాలు నష్టమొస్తున్నాయి అంటున్నారు. మేము ఫీడ్ మాకు పెరిగిపోయినాయి, ముడి సరుకులు పెరిగిపోయినాయి, అందువల్ల పెంచుతున్నాం అంటున్నారు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, సీడోడు నష్టం వచ్చినా రైతు మీద వేసేస్తున్నాడు, మేతోడికి నష్టం వచ్చినా రైతు మీద వేసేస్తున్నాడు. ఎక్స్పోర్టర్కి ఏమో లాభం రాకపోతే ఆడేమో రేట్లు తగ్గించి రైతు మీద వేసేస్తున్నాడు. మరి రైతుకేమో ఉపయోగం ఉంది? ఇవన్నీ వస్తుంటే రైతుకే నష్టం వస్తుంటే మీరు ఎవ్వరూ కూడా నష్టపోకుండా రైతు మీద భారం వేస్తే ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా? ఇంక రైతు ఎలా మసకలు కలగాలి? రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా జాతిని అవమానించేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా విభాగం నాయకురాలు సూర్యకుమారి మాట్లాడుతూ మహిళలను కించపరచడం వైఎస్ఆర్సీపీ అజెండాలో భాగమైందని ఆరోపించారు. మహిళల వస్త్రధారణపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న ఆ పార్టీ నేతలు దిగజారులు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు అనురాధ బేగం, ఎం శివాని తదితరులు పాల్గొన్నారు. మా పత్రికా సమావేశం అయ్యాము. ఈరోజు ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఒక మహిళ, దళిత మహిళ, మా హోమ్ మినిస్టర్ దళిత మహిళని చూడకుండా ఆయన ఈరోజు ఎన్నో అవమానమైన విషయాలు ఇవాళ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలోనే ఒకటి పంపిస్తున్నారు. అది ఏమయ్యా అమర్నాథ్ గారు, ఈరోజు మీకు మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉందా? మహిళలు మేకప్ వేసుకోవడం ఏంటయ్యా? మేకప్ వేసుకుంటే కేజీ రాలుతుందా? నీకేమో బుర్ర బుద్ధి ఉండి మాట్లాడుతున్నారో ఆడట్లేదా? మీరు మీ ఇంట్లో ఒక తల్లి, చెల్లి, ఒక సోదరులు అందరూ ఉన్నారు, అందరూ మేకప్ వేసుకుంటారు. స్త్రీలను గౌరవించడం నేర్చుకో. స్త్రీమూర్తులు ఎవరు గౌరవిస్తారో ఈరోజు వాళ్ళకి మర్యాద ఉంటుంది. ఇవాళ మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా మహిళలు కించపరచడమే మీకు ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈరోజు మీ గొడ్ల పార్టీ ఇవాళ మీకు సమాజంలో కాదు, ఇవి 2 సంవత్సరాల్లో కూడా మీరు పదవులు పోయి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారో మీకు తెలియని పరిస్థితి ఇవాళ ఏర్పడ్డదని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇది తగదు. మహిళల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడాం. మహిళా అమ్మాయిల లోకానికి ఇవాళ అవమానం. నువ్వు తక్షణమే ఈరోజు మా అందరికీ కూడా క్షమాపణ చెప్పకపోతే మా మహిళలంతా కూడా నీ మీద కేసులు పెట్టి ఇవాళ ధర్నా చేస్తామని తెలుగు మహిళల తరపున ఇవాళ నీకు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నామని వాళ్ళు తెలియపరుస్తున్నాను. రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పార్తీపురంలో టీడీపీ మహిళా నాయకులు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర కార్యాలయం వద్ద అమర్నాథ్ రెడ్డి చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టి నిరసన తెలిపారు. రాజకీయాల్లో మహిళల వ్యక్తిగత విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యానికి పాల్గొండ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి పేర్కొన్నారు. విమర్శలు విధానాలపై ఉండాలే తప్ప వస్త్రదానంపై కాదని ఆమె స్పష్టం చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు సమాజం ఖండించాలని కోరారు.
మరి ఈరోజు రక్షణ కవచంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగా వేడుకల్లో భాగంగా ముడిసర్లోవా ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ లో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యాటక రంగ విశిష్టతను తెలుపుతూ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతూ జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఋషికొండ బీచ్ నావెల్ డాక్యార్డ్ పరిధిలోని కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే గోల్ఫ్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జేసీ విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు, జిల్లా అధికారులు, పర్యాటక రంగ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం యోగా గురువులకు ప్రతిజ్ఞ యోగా ప్రదర్శించి చిన్నారులకు ఎంపీ, జిల్లా కలెక్టర్ జ్ఞాపకులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గత ఏడాది సీఎంల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో 1,00,000 మంది పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ ఏడాది కూడా యోగా వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్పై కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గారితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డేటా సెంటర్పై ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేందుకు సోషల్ మీడియా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు వల్ల నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యానికి పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు ప్రతిపాదిక డీసాలిటేషన్ ప్లాంట్లు పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండబోతుందని వివరించారు. విద్యుత్ వినియోగంపై వస్తున్న విమర్శలు కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. వ్యాలిడ్ కన్సర్న్స్ కొందరిలో ఉన్నాయి, కానీ వెళ్ళే డైరెక్షన్ చూస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అండ్ కొంత కోపంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనొచ్చు మాకు ఎయిర్పోర్ట్ వద్దు, ఎందుకంటే ఫ్లైట్లు వాడితే చాలా ఫ్యూల్ కన్జ్యూమ్ అవుతుంది, పర్యావరణం డ్యామేజ్ అవుతుంది, సో ఎయిర్పోర్ట్ వద్దు. దాని తర్వాత చాలామంది మాకు పోర్ట్ వద్దు, ఎందుకంటే పోర్ట్ ఉంటే షిప్లు వస్తాయి, షిప్లో పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల పాడవుతుందని. ఈ ఆలోచనతో మనం వెళ్ళామనుకోండి, మనము 10,000 సంవత్సరాల క్రితం లేకపోతే 1000 సంవత్సరాల క్రితం జస్ట్ మనం అడవుల్లో ఎట్లా ఉండేవాళ్ళం అట్లా ఉండాల్సి వస్తుంది. సో అందుకే నేను కోరేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎన్వైరన్మెంట్, పర్యావరణం గురించి కేర్ చేసేవాళ్ళు మనం రెస్పాన్సిబుల్గా ఏదన్నా పెట్టాలి. ఇర్రెస్పాన్సిబుల్గా జరిగితే ప్రజలకి జరిగే హాని గురించి భయపడవచ్చు. దాని గురించి మీరు తప్పకుండా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రశ్నించినప్పుడు మేము దాని గురించి జవాబిచ్చే బాధ్యత మాది. మేము మీరు ఇచ్చే ప్రశ్నకి జవాబు కూడా ఇస్తాం. కానీ ఇక్కడ నాకు బాధ ఎందుకు కలుగుతుంది అంటే అడిగే ప్రశ్న మీద క్లారిఫికేషన్ తీసుకోకుండా వాళ్ళే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని దాంట్లో పూర్తి పిక్చర్ లేకుండా వాళ్ళు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఏదో డేటా సెంటర్ వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దానివల్ల చాలా హాని జరిగిపోతుంది అని చేస్తున్నారు. అది నేను ఇవాళ మీ దగ్గర నేను క్లారిఫై చేస్తాను. ప్రధానంగా ఫస్ట్ వాటర్ గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వాటర్ మనం ఒకసారి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం ఇక్కడున్న ఫ్యాక్టరీసు, అంటే టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్నీ కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 MLD, అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో ఇవాళ ఏంటి అంటే మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాము. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికార మదంతో హద్దులు దాటి మాట్లాడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి మండిపడ్డారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన హోంమంత్రి బాధ్యతలను విస్మరించి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ మేరకు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఏకవచనంతో సంబోధిస్తూ వాడు వీడు అంటూ మాట్లాడడం అనిత అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్న వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైన అనిత తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీపై విమర్శల దాడికి దిగుతున్నారని ఆరోపించారు. మీకు చేతనైతే రాష్ట్ర అభివృద్ధి మీద, మీరిస్తానన్న సంక్షేమం మీద, మీరిస్తానన్న పథకాల మీద ఒక్క పథకం చేయలేదు, సూపర్ హిట్ లేదు, తొక్కలేదు, ఏమీ లేదు. మళ్ళీ సూపర్ హిట్ అని చెప్పి కోట్లు హెచ్చించుకొని మీటింగులు, సంబరాలు. ఏం ముద్దరిచ్చారని మీరు సంబరాలు చేసుకోవాలండి? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా, మీడియా మిత్రులందరినీ, స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వరంట, స్కూల్ పిల్లలకి బెల్ట్లు ఇవ్వరంట, స్కూల్ పిల్లలకి షూలు ఇవ్వరంట. ఏమయ్యా అంటే ఖజానాలో డబ్బులు లేవంట. వీళ్ళు మాత్రం మూడు ఫ్లైట్లు వేసుకొని తిరగచ్చు. ఎవరో రామోజీ ఆయన చచ్చిపోతే ఆయన కోసం మాత్రం 10 కోట్లు 11 కోట్లు ఖర్చు పెట్టేసి కార్యక్రమాలు చేయొచ్చు. అవ్వలేనటువంటి సూపర్ 6 కోసం కోట్లు హెచ్చించి మీటింగులు పెట్టొచ్చు. కానీ బిడ్డలకు మాత్రం, చిన్న బిడ్డలకి ఇచ్చేటువంటి ఏది షూ విషయంలో, బెల్ట్ విషయంలో కూడా డబ్బులు లేవు అని అంటే ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఏం ప్రభుత్వం? ఇంత చాతగారి ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉందా? నాకు తెలిసి లేదు. పిల్లల కూడు కాడ, పిల్లల తిండి కాడ, పిల్లల బట్ట కాడ కూడా కక్కుర్తి పడి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదయ్యానంటే మీది. మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారా? ఇవాళ ఒక మైనర్ బాలికను మర్డర్ చేస్తే గతి లేదు, ఇది లేదు. చచ్చిపోయిన ఇవాళ రాష్ట్రంలో ఎలాగుంది పరిస్థితి తెలుసా? సరే మా బిడ్డను రేప్ చేసేసినా, చంపేసినా పర్లేదయ్యా, అట్లీస్ట్ శవాళ్ళన్న తెచ్చిండవయ్యా నేను అడుక్కునే పరిస్థితికి దిగజార్చారు అని అంటే ఏంది మీరు పనిచేసేటువంటి పనితీరు? ఎన్ని రోజులు? 10 రోజులు అనుకుంటా నాకు తెలిసి. ఏ భరోసాలు ఇచ్చారు? మైనర్ బిడ్డ తప్పిపోతే ఏ భరోసాలు ఇచ్చారు? ఏం వెళ్ళి వాళ్ళని చూశారు? వాళ్ళని ఆదుకుంటామని ఏమి హామీలు ఇచ్చారు? నాకు తెలియక అడుగుతాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాలకు యార్డు కోసం అమరావతిలో 10 ఎకరాల భూమి కేటాయించి అమరావతి రాజధాని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు నాణ్యమైన విశాఖ స్టీల్ను వినియోగించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్ వి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి సెయిల్, జిందాల్ వంటి ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందాలు చేసుకున్న ప్రయత్నాలు ఆపాలన్నారు. ప్రభుత్వ చర్యతో విశాఖ స్టీల్ ప్లాంట్కు, ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత కలిగిన విశాఖ స్టీల్ రాష్ట్ర ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణాలకు ఉపయోగిస్తే విశాఖ ఉక్కు ఆర్థికంగా లాభపడుతుందని పేర్కొన్నారు. వైజాగ్ స్టీలు యార్డుకి, ఆఫీస్ నిర్మాణానికి రాష్ట్ర రాజధాని అమరావతిలో 10 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే కేటాయించాలని చెప్పని మేము కోరుతున్నాం. దీంతోపాటు అమరావతి నిర్మాణానికి, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్మాణానికి విశాఖ స్టీల్ ఉత్పత్తుల్ని వినియోగించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, జిందాల్ వంటి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందంకి వచ్చి విశాఖ స్టీల్ కాకుండా ప్రైవేటు సంస్థ స్టీల్ని అమరావతి రాజధాని నిర్మాణానికి వినియోగించడం కోసం సిద్ధపడుతున్నట్టు తెలిసింది. దీనివల్ల అటు విశాఖ ఉక్కు నష్టం, ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం చేకూరుతుంది. విశాఖ ఉక్కు వినియోగిస్తే అది అత్యంత న్యాయమైనది, క్వాలిటీ గలది. తద్వారా రాష్ట్ర ప్రాజెక్టులు కానీ, అమరావతి నిర్మాణం కానీ బలీయంగా ఉంటుంది. విశాఖ ఉక్కు ఆర్థికంగా లాభపడి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉభయతారకంగా ఉన్నటువంటి అంశాన్ని పరిగణలో తీసుకొని చంద్రబాబు గారు విశాఖ ఉక్కు యాజమాన్యంతో వెంటనే ఎంఓయూ చేయాలని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏదైతే వైజాగ్ స్టీల్ ది ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి చెప్తున్నాం. ప్రపంచంలోనే మంచి నాణ్యత కలిగిన స్టీలు వైజాగ్ స్టీల్ అని చెప్పి చాలా గర్వంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, స్టీలు ఉత్పత్తికి కూడా ఉంది. అటువంటి స్టీల్ని కాదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని ఏదైతే నిర్మాణం చేస్తున్నారో, క్యాపిటల్ రీజన్ కారిడార్ ఏదైతే ఉందో ఏపీసీఆర్డీఏ, దానికి అందులో వస్తున్న ప్రభుత్వ బిల్డింగ్లకు కానీ, ప్రైవేట్ బిల్డింగ్లకు కానీ రాజధాని నిర్మాణానికి పూర్తిగా వైజాగ్ స్టీల్ వాడాలని చెప్పి గతం నుంచి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కూడా ఈ స్టీల్ మేము ఉపయోగిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చి కూడా ఉన్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి కొన్ని వేల టన్నుల ఐరన్ అవసరం పడుతూ ఉంది. దీన్ని ఉపయోగించడం మానేసి ప్రైవేట్ కంపెనీలకి దీన్ని సప్లై చేయడం అంటే
ఇందులో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనేది కూడా అనుమానం వ్యక్తం అవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహ కార్మికుల కోసం తక్షణమే సమగ్ర చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని CFTUI జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు, రాష్ట్ర నాయకురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. 15వ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా CFTUI దాని అనుబంధ గృహ కార్మికుల సంఘాలు దేశవ్యాప్తంగా గృహ కార్మిక సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అందులో భాగంగా బీచ్ రోడ్లోని యూత్ హాస్టల్లో గృహ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో అత్యధిక సంఖ్యలో గృహ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం CFTUI అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అవిశ్రాంత పోరాటాలు కృషి ఫలితంగా 16 జూన్ 2011న ILO కన్వెన్షన్ సెంటర్ 189 ఆమోదించినప్పటి నుండి 40కి పైగా దేశాలు ఈ చారిత్రక ఒప్పందాన్ని అమలు చేస్తున్నాయన్నారు. ఇది గృహ కార్మికుల కనీస వేతనాలు, సామాజిక భద్రత, న్యాయ రక్షణ వంటి ఇతర వర్గాల కార్మికులతో సమానమైన హక్కులకు కల్పించదని గుర్తు చేశారు. వాళ్ళ తాలూకా ఉన్న ఎగ్జిస్టింగ్ చట్టాలను మార్చి మన డొమెస్టిక్ వర్కర్స్కి పరంగా అనేక చట్టాలు చేయటం జరిగింది. చాలా అన్ఫార్చునేట్లీ భారతదేశానికి వస్తే ఈరోజు వరకు కూడా 15 సంవత్సరాలు అయినా కూడా అనేక పోరాటాలు ఢిల్లీ లెవెల్లో మనం చేయటం జరిగింది. మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైపార్టరేట్ బాడీలో మేమందరూ కూడా మాట్లాడాము. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఈ డొమెస్టిక్ వర్కర్స్ అందరూ కూడా పోరాటాలు ఈ రోజు వరకు కూడా చేస్తున్నారు. కానీ మరి దురదృష్టం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ చేయకపోవటం మూలంగా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళటం. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు దెన్ జస్టిస్ సూర్యకాంత్ గారు, ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఇమీడియట్గా వీళ్ళ కోసం ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషను, మినిమం వేజెస్ వీళ్ళందరినీ చూడాలన్నీ కూడా వీళ్ళు రిప్రజెంట్ చేసిన ఇష్యూస్ అని చెప్పి చెప్పడం జరిగింది. 15వ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం ఈ ఒక 600 మంది 6 కోట్ల మంది గృహ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ILO కన్వెన్షన్ 189 చట్టం తీసుకురావాలి. తర్వాత మాకంటూ ఒక ESC హాస్పిటల్, మాకంటూ పిల్లలకి షెల్టర్, మాకంటూ గృహ కార్మికుల సమగ్ర చట్టం తీసుకురావాలని ఎన్నో 40 దేశాల్లో ఆమోదమైన చట్టాలని మన ఇండియా దేశం కూడా ఆమోదించాలనేసి మేము CFTUI ఎన్నో నేషనల్ ప్రెసిడెంట్ కనకారావు గారు, అలాగే సిస్టర్ లెసి, నిషా వీళ్ళందరూ కూడా మనం ఎంతో దీనిగా పోరాడి అందరితో అన్ని దేశాలతో మాట్లాడి తీసుకొచ్చిన చట్టం మన ఇండియాకి, మన గృహ కార్మికులకి చట్టం అనేది తీసుకురాలేదండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకుల దాష్టికాలకు 10వ తరగతి చదువుతున్న బీసీ బాలుడు ఉప్పల అమర్నాథ్ సజీవ దహన నిదర్శనమని టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. అమర్నాథ్ విషాద ఘటనకు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. వైసీపీ రాక్షస చర్యల కారణంగానే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో టీడీపీ బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొని అర్హులందరికీ ఓటు హక్కు ఉండేలా జాగ్రత్త పడడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వల్లూరి భాస్కర్, స్థానిక టీడీపీ నాయకులు బుచ్చా రామరెడ్డి పాల్గొన్నారు. యూనిట్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు, BLAలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బూత్ ప్రెసిడెంట్ మరీ ముఖ్యంగా అందరూ అప్రమత్తంగా ఉండి మన తాలూకా ఓట్లు ఏవి ఉన్నాయో ఏది మిస్ కాకుండా నమోదు చేసుకుని చక్కగా SIRని విజయవంతంగా చేసి SIR ద్వారా లబ్ధి పొందాలి తప్ప మరి ఈరోజు మన స్వర్గీయ అమర్నాథ్ గౌడ్ వారికి వికృత చేష్టలతో కొంతమంది వారి తాలూకా సోదరుని ఇబ్బంది పెడుతున్నారనే లక్ష్యంతో ప్రశ్నించగా అల్లరి మూకలు కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఎవరో మీకు తెలుసు, కొన్ని రాజకీయాలు చేసే సంఘ విద్రోహ శక్తులు వారి పట్ల అమానుషంగా అత్యంత క్రూరమయంగా అమానవీయంగా ప్రవర్తించి వారికి పెట్రోల్ పోసి వారికి నిప్పండించడం జరిగింది. దాని తాలూకా పర్యవసానమే ఇలాంటి పాపాలు చేసి ఆఖరికి 11 ఆటలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది.
రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ విశాఖ జిల్లా తెలుగు మహిళలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రామ్నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో అమర్నాథ్ ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి కొడుగుడులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అమర్నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు కేదార లక్ష్మి మాట్లాడారు. అనిత రాజకీయాల్లో ఎంతో కష్టపడి రాష్ట్ర హోంమంత్రి స్థాయికి వచ్చారని, అలాంటి ఆమె మేకప్పై అమరు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. హోంమంత్రి అనితపై వ్యక్తిగత విమర్శలకు దిగిన అమర్నాథ్ కూడా రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదన్నారు. అమర్నాథ్ తక్షణమే అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆయన పేరు గుడివాడ అమర్నాథ్. ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కించపరిచే విధానంగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మరి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయినటువంటి మా హోంమంత్రి అనిత గారిని కించపరిచి మాట్లాడారు. మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక హోంమంత్రిని కించపరిచి మాట్లాడే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ వర్తించే విధంగా మాట్లాడారు ఆయన. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మేకప్ వేసుకుంటే ఒక పుట్టి పెట్టుకోక్కర్లేదు, లేదు అనుకుంటే నేను వాడిన కారు ఆవిడ వాడింది. కాబట్టి ఆవిడికి ఏ విధంగా కూడా హోంమంత్రి అర్హురాలు కాదన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కించపరిచి మాట్లాడారు. ఆయన ఫస్ట్ చూసుకోవాలనుకుంటే రోజా దగ్గర నుంచి మేకప్ మేమలందరూ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. పదవులు వాళ్ళ తల్లిదండ్రులు తల్లి కానీ ఆయన కానీ అమర్నాథ్ కానీ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ భిక్ష కూడా మర్చిపోయి ఈరోజు కంచంలో అన్నం దొరికింది కదా అని చెప్పి మరి అమర్నాథ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మట్టుకు మహిళలు అయితే ఊరుకోరు. హోమ్ మినిస్టర్ని మరి ఈరోజు మేకప్లు రాని అన్నట్టు మాట్లాడినందుకు మీకు అసలు ఏమని మాట్లాడాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మరి ఈరోజు ఒక చెల్లి ఉంది, భార్య ఉంది, తల్లి ఉంది, మరి మీ కూతురు ఉండే ఉంటుంది. మరి మాకు తెలియలేనిది ఏంటంటే ఆడపిల్లలు ఎంత విమర్శించేటప్పుడు ఒక్క ఆడమ్మాయి ఓటు కూడా మీకు పడలేదా? ఆడవాళ్ళే అంటే ఎంత మీరు నేర్చుకంగా మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఉండే ఆడపిల్లకు కూడా సిగ్గు సీమి నెత్తురు ఏం లేదా? ఆడవాళ్ళు ఇలాగ విమర్శిస్తుంటే ఊరుకోవడానికి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళందరినీ కూడా విమర్శించి కూతుర్ని కానీ చెల్లిని కానీ అందరిని బయటాడుతున్నాడు. ఎవరికి కూడా మర్యాద ఇవ్వలేని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్. విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షతన జరిగాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 1 నుండి 7 వరకు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సంబంధ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభ్యుల ప్రశ్నలు, సందేహాలకు అధికారులు సమాధానాలు చెప్పారు. కాగా జిల్లా పరిషత్ 4వ స్థాయి సంఘం సమావేశంలో విద్య, వైద్య సేవలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఈఓ నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. స్టాఫ్ నర్సులు చేసేదంతా వాళ్ళే, సగానికి సగం డెలివరీ చేసేదంతా వాళ్ళేనండి. డాక్టర్ ఏమీ చేయదు, అర్థమైందా? కాబట్టి డాక్టర్ ఎవరో ఏంటనేది పేషెంట్స్ వచ్చి మాకు చెప్తా ఉంటారు. దాని మీద దృష్టి పెట్టండి. అందరూ ఇంటుంటారు, బట్ ఆ టైంలో ఉండదు. స్టేట్మెంట్ వస్తుంది కానీ అలా మార్పు రాదు. మరి ఎందుకు మరి అధికారులు గతంలో విశాఖపట్నంలో చేయలే పని లేదు కదా, కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ. ఈరోజు అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. దాని గురించి చొరవ తీసుకోవాలి. ప్రత్యేకమైన టెస్టులు, ప్రత్యేకమైన చికిత్స అందుబాటులో ఉన్నాయి. అందులో ఏంటంటే చికిత్సలు కూడా చాలా కష్టపడుతున్నారు. వెంకాల్సి చేసుకోవాల్సి వస్తుంది. జీవితాలతో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చికిత్సలు చెబుతూ ఉంటారని. ప్రస్తుతం విశాఖలో వింత వాతావరణం నెలకొంది. ఉదయం ఎండ, సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తెలంగాణ మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం వల్ల గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ తెలిపారు. రానున్న 2-3 రోజుల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వేడి, తేమ వాతావరణం కొనసాగుతుందని చెప్పారు. కండిషన్స్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి. ఫర్దర్గా మనకు ఉన్నటువంటి నార్త్ సైడ్లో ఉన్నటువంటి మిగతా ఒరిస్సా కానీ ఇటు తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు కానీ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇంతవరకు అయితే గడిచినటువంటి 24 గంటల్లో అయితే చూస్తే ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ నమోదవడం జరిగింది. ఉత్తరాంధ్రలోనూ ఇటు దక్షిణ కోస్తాలో కూడా జరిగింది. హైయెస్ట్ రైన్ఫాల్ చూస్తే ఇటు
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి బాలాజీపేటలో అయితే 7 సెంటీమీటర్స్ వర్షపాతం అయితే నమోదైంది. నెక్స్ట్ అలాగే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బొబిల్లో అయితే 5 సెంటీమీటర్స్ వర్షపాతం. అలాగే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కలింగపట్నంలో అనదర్ 4 సెంటీమీటర్స్. ఇలాగ కొన్ని చోట్ల అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు అలాగే 2 to 3 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా వర్షపాతం వరకు చూస్తే ఒక మాసం వర్షాలు అక్కడక్కడ కానీ 1-2 చోట్ల కానీ వచ్చే ఇటు ఉత్తరాంధ్రలో దక్షిణ కోస్తలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఉరుములతో కూడిన జల్లులు. అలాగే నెక్స్ట్ ఇంకా మాన్సూన్ విండ్స్ అయితే ప్రస్తుతం వరకు ఎంటర్ అవ్వడం జరిగింది. కొన్ని వెదర్ సిస్టమ్స్ అయితే చూస్తే ఇప్పుడు ఈస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ట్రఫ్ అయితే మటుకి దక్షిణ కోస్తాంధ్ర వరకు అయితే ఒకటి రన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అనదర్ ట్రఫ్, ఇంకొక ట్రఫ్ WCBI అంటే మెయిన్ ఇంపార్టెంట్ అది. WCBI నుంచి కేరళ వరకు అనదర్ ట్రఫ్ కూడా రన్ అవుతుంది. ఈ 2 సిస్టమ్స్ వల్ల కూడా నెక్స్ట్ కమింగ్ 1-2 రోజుల వరకు కూడా ఒక మోసం వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ వచ్చే ఛాన్స్ అయితే. విశాఖ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆధ్వర్యంలో నగరంలోని 73 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సౌండ్ పొల్యూషన్ కు పాల్పడే 142 మాడిఫైడ్ సెన్సర్లను, 270 మొబైల్ స్టాండ్లను, 89 హైబీమ్ లైట్లను బుల్డోజర్తో సిపి దగ్గరుండి ధ్వంసం చేయించారు. విశాఖ ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుత వేసవిని తట్టుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 6.75 లక్షల ఖరీదు చేసే 450 కిట్లను పంపిణీ చేశారు. ఒక వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ పౌడర్, చలువ కలద్దాలు, ఎండ తగలకుండా క్యాప్, పొల్యూషన్ బారిన పడకుండా మాస్క్ వీటన్నిటిని ఒక కిట్టుగా ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందికి అందజేశారు. అలాగే ఇటీవల ఒక ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం చూసిన సిపి వారిని అభినందించారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాకు రెగ్యులర్ గా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒకటి 2 వీలర్ వల్ల నాయిస్ పొల్యూషన్, సైలెన్సర్ మోడిఫై చేసి విపరీతమైన శబ్దంతో బండి నడపడం, 2 వీలర్ నడపడం. అదే మాదిరిగా హై బీమ్ లైట్స్, దానివల్ల రాత్రిపూట ఏమీ కనపడదు, దానివల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. అది కాకుండా మొబైల్ స్టాండ్ పెట్టి మొబైల్లో మాట్లాడుతూ ఉండగా వెహికల్ నడపడం. ఈ 3 పనులు చేస్తే యాక్సిడెంట్ సంఖ్య పెరుగుతుంది. రోడ్డు ప్రమాదం వల్ల చనిపోవడానికి అవకాశాలు పెరుగుతాయి. రోడ్డు ప్రమాదం వల్ల గాయాల సంఖ్య పెరుగుతాయి. అందుకే మేము రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ మన ట్రాఫిక్ ADCP, ACP గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ASI, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారండి. 2024లో ఆర్కే బీచ్ దగ్గర ఒక ప్రోగ్రాం పెట్టి చాలా వరకు మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇలాగే మేము ధ్వంసం చేశాము. సో ఇప్పుడు ఆ రోజు 181 సైలెన్సర్స్ మనం ధ్వంసం చేశాము. ఈరోజు 142 మోడిఫైడ్ సైలెన్సర్స్, అదే మాదిరిగా 89 హై బీమ్ లైట్స్, 270 మొబైల్ స్టాండ్ మేము డిస్ట్రాయ్ చేయబోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను రాజధాని అమరావతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు వినియోగించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారి తాట తీస్తామని సిపి హెచ్చరిక. రెండేళ్ల కూటమి పాలనలో మహిళా రక్షణకు పెద్దపీట. విజయోత్సవ సభలో ఎమ్మెల్యే అదితి గజత్రాజు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.
you.